దేవుడు తన బలము చేతనే భూమిని సృష్టించాడు, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తన ధనాగారములో నుంచి గాలి వస్తుంది. ఆకాశంలో దేవుడు ఆ యొక్క మేఘముల చేత వర్షమును కుమ్మరించడానికి ఆ జలరాశులను దేవుడే పుట్టిస్తున్నాడు. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాన్ని ముందు మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క ఆకాశంలో అనగా అంతరిక్షంలో జరుగుతున్నటువంటి అనేక క్రియా ప్రక్రియలు అనేకం జరుగుతూ ఉంటాయి. వాటికి మనుషుడు ఎప్పుడు భయపడకూడదు. దాన్ని చూసి మనుషుడు అనేక రకాలుగా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆచారాలు నమ్ముకుంటున్నాడు, ఆచారాలతోనే ముందుకు కొనసాగబడతా ఉన్నాడు. అందుకనే జనములు ఆచారములు